అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఇంకొక రెసిపీ అయితే చేసి చూపించబోతున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండ్లీ పెట్టేసుకొని దీనిలోకి 3 స్పూన్ల నూనె అయితే వేసుకుంటున్నాను. నూనె వేడైన తర్వాత ఇవి బొంబిడాయి ముక్కలండి. బొంబిడాయి ముక్కల్ని కొంచెం హాట్ వాటర్లో వేసి కొంచెంసేపు నాననిచ్చి శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి, ఇసుక అన్నీ పోయేటట్టుగా. బొంబిడాయి ముక్క మందంగా ఉంటుంది కాబట్టి రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ ఇప్పటికీ ఒకసారి కూడా నేనైతే చేయలేదండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఇవి మా పేరెంట్స్ వచ్చినప్పుడు ఇంటి దగ్గర నుంచి తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను, అది వ్లాగ్లో పెడదాం అనుకుంటున్నాను. ఎండు రొయ్యలు, ఎండు చేపలు, మెత్తళ్ళు, ఇలా బొంబిడాయి ముక్కలు ఇవన్నీ తీసుకొని వచ్చారు ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ బెంగళూరులో డ్రై ఫిష్ ఎక్కడ దొరుకుద్దో నాకైతే తెలియదు. ఒకసారి నేను ఆన్లైన్లో తీసుకున్నాను, కానీ 3 డేస్కి నాకు డెలివరీ వచ్చిన 3 డేస్కి నేను ఓపెన్ చేసి చూసుకుంటే అందులో పురుగులు కనిపించినాయి. అప్పటి నుంచి నాకు ఇక్కడ తీసుకోవాలంటే భయంగానే అనిపిస్తుంది. ఇలా ఇంటి దగ్గర నుంచి ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే తెప్పించుకుంటాను. ఇప్పుడు ఫ్రై అయిపోయిన ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. పక్కకు తీసుకున్న తర్వాత అదే నూనెలోకి 3 ఉల్లిపాయలు సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి, ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి సాల్ట్ ముందే వేయకుండా ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత వేస్తున్నాను నేను. ముందే మనం సాల్ట్ వేసేస్తే నీరు తొందరగా ఊరిపోతుంది ఉల్లిపాయ ముక్కల్లో నుండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 1/2 స్పూను పసుపు వేసుకొని మరొకసారి ఇదంతా కూడా కలిపేసుకోవాలి. నేనైతే బొంబిడాయి ముక్కల కర్రీ అయితే ఎప్పుడు తినలేదండి. ఇదే మొట్టమొదటిసారి చేయడం, ఇదే ఫస్ట్ టైము. తినడం కూడా ఇదే ఫస్ట్ టైము. ఉల్లిపాయలు మగ్గినాయి కదా, ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 స్పూను ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా కలిపేసుకొని వేగనివ్వాలి. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే నాకు చాలా చాలా బాగా వచ్చింది. నేనైతే బంగాళాదుంప బొంబిడాయి కాంబినేషన్లో అయితే చేస్తున్నాను. ఓన్లీ బొంబిడాయి పులుసు అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు కూడా వేసేసుకొని వీటిని చక్కగా ఉల్లిపాయ ముక్కల్లో కలుపుకొని వీటిని కూడా మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలాంటి కాంబినేషన్స్ అన్నీ కూడా మనకి ఎక్కువ అయితే ఊరిలోనే చేసుకుంటారండి. నాకు అది గుర్తొచ్చే నేను ఇంటి దగ్గర నుంచి అన్నీ తెప్పించుకున్నాను. చూడండి, బంగాళాదుంప కూడా కొంతవరకు మగ్గిపోయింది. దీనిలోకి 1.5 స్పూను కారం వేసుకుంటున్నాను. కారం మీరు తినేదాన్ని బట్టి అయితే అడ్జస్ట్ చేసుకోండి. కారం వేసుకొని ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి అంతా కలుపుకొని ఇంకాస్త వేగనివ్వాలి. నా వీడియో చూసే వాళ్ళలో మీలో ఎంతమందికి డ్రై ఫిష్ కాంబినేషన్స్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఇప్పుడు దీనిలోకి బాగా పండిన టమాటా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను పెద్ద టమాటా ఒకటి తీసుకున్నాను. అంతా కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్క మగ్గనివ్వాలి. చూడండి, టమాటా ముక్కలో ఉన్న నీరంతా కూడా వచ్చేసి చక్కగా మగ్గిపోయింది. ఇది కూడా దీనిలోకి చింతపండు పులుసు వేసుకునేది అనేది ఆప్షనల్ అండి. నేనైతే చింతపండు పులుసు వేసుకుంటున్నాను. చింతపండు పులుపు వేసుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ వద్దు టమాటా పులుపు సరిపోతుంది అనుకుంటే అది మీ ఇష్టం. చింతపండు పులుసు తగినంత వేసుకున్న తర్వాత నాకు కూరకి ఎంత నీళ్ళు అవసరమో అన్ని వేసుకుంటున్నాను. నేను మీడియం గ్లాస్తో 1 గ్లాసు నీళ్ళు అయితే పోసుకున్నాను. చూడండి, ఇక్కడ పులుసు ఈ విధంగా మరిగేటప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బొంబిడాయి ముక్కలు కూడా వేసేసుకొని మరొకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం ఉడకనివ్వాలండి. ఈ విధంగా ఉడికించడం వల్ల ముక్క మనం వేయించి పెట్టుకున్న ముక్క కదా, లోపల వరకు చక్కగా మెత్తబడి ఉడుకుతుంది. ఇప్పుడు ఈ బొంబిడాయిలో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా పులుసులోకి దిగుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోకి చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. మీలో ఎవరికైనా ఈ రెసిపీ తెలియనట్లయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, కూర అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి ఈ కూర వేసుకొని తింటే
చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అసలు మర్చిపోలేము. మీకు ఎక్కువ పులుసులాగా ఉండాలి అని అంటే కొంచెం మరీ ఇంత దగ్గర కాకుండా ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.